लेके जाते हैं ఓకే సార్ స్టార్ట్ చేయాలి చెప్పండి. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. యాక్చువల్లీ మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద ఇంతకుముందు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పిటిషన్స్ ఉన్నాయి. అవి ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్టేట్ వైడ్గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కొన్ని టీముల ద్వారా చెక్ చేయబడ్డాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30కి మేము కూడా అందులో భాగంగా మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఏమేమి కరప్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ అంతకుముందే మా టీం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి పెట్టారు. లోపలికి ఎంటర్ కాగానే ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేశాం మేము. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులే లోపలికి వచ్చి చేసుకోవాలి, కానీ ఇక్కడ లోపల ఒక 10 మంది డాక్యుమెంట్ రైటర్స్, ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఆల్రెడీ ఆపి పెట్టాము మేము. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాము. ఏ డాక్యుమెంటు, ఏమైనా ఫీజు ఇక్కడ ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేస్తాం. ఇంతమంది సార్ బయట ఇప్పుడు 10 మంది డాక్యుమెంట్ రైటర్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఎవరి డాక్యుమెంట్ వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మనం పంపించేస్తాం. క్యాష్ ఏమైనా దొరికిందా? క్యాష్ కూడా ఏం అమౌంట్ లేదు, జేబులలో మాత్రం ఎవరి అమౌంట్ లేదు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళ చేతులలో. ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తాం. గతంలో ఫిర్యాదులు కేవలం కరప్షన్ మీదేనా, ఇంకేదైనా డాక్యుమెంట్ రైటర్ల మీద కానీ ఇట్లాంటి అధిక ఫీజులు వసూలు కానీ ఇంకేమైనా ఉన్నాయా? అన్ని రకాల పిటిషన్స్, కంప్లైంట్స్ ఉన్నాయి. స్టాంప్ వెండర్లు కూడా ఉన్నాయి సార్ డాక్యుమెంట్ రైటర్లు? డాక్యుమెంట్ రైటర్స్ ఉంటే స్టాంప్ వెండర్స్ వాళ్ళే స్టాంప్ వెండర్స్ అంటే లైసెన్స్డ్ స్టాంప్ వెండర్స్ ఉంటారు. వాళ్ళే డాక్యుమెంట్స్ టైప్ చేసి ఇస్తారు.